సడన్గా కాల్ చేసి లోడింగ్కి పెట్టమన్నారు బండి. ఇంకా మనం బండి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మనం ప్లాంట్ కింద పెడుతున్నాం బండి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైందంటే ఇక్కడ కాంక్రీట్ బాగా పడి మన బండికి హైట్ సరిపోవట్లేదు. ఎందుకంటే మన బండి దీనికి ఏం సెట్ కాదు. చూడండి పైన ఫుల్ కుప్ప పడింది. మనోడు జేసీబీ టైర్ పంచర్ అయింది. ఇప్పుడు మన కంపెనీ జేసీబీ పైన వేరే జేసీబీ పైన రావాలి. చూడండి మనోడు తీస్తున్నాడు. కాంక్రీట్ చూడండి ఎలా స్టక్ అయిందో. అది బాగా హైట్ ఉండడం వల్ల పైన మన దాని మూతికి సరిపోవట్లేదు అనమాట మన బకెట్. చూడండి బాగా స్టక్ అయ్యి ఎలా వస్తుందో అది మొత్తం దుబ్బ. ఇప్పుడు అదంతా గెలకాలి. కాంక్రీట్ అనేది ఫుల్గా వేస్ట్ అవుతుంది ప్లాంట్ కింద, కానీ అది లెక్క ఉండదు అనమాట. చూడండి ఎలా గడ్డ కట్టిందో. ఇప్పుడు అదంతా తీసేస్తే మనకి కానీ బండికి హైట్ సరిపోతుంది అన్నమాట. ఇక మొత్తం తీసేసిండు. ఇప్పుడు మనం బండి పెట్టుకొని చూసుకుందాం దాని కింద సరిపోతుందో సరిపోవట్లేదో. అవతల పక్క టీఎం మనోడు డ్రమ్ గడుగుతున్నాడు. ఇప్పుడు హైట్ అనేది చాలా తగ్గించిండు. ఇప్పుడు సూపర్ సరిపోతుంది, కథం సరిపోయింది. ఇక మనం ఇప్పుడు లోడింగ్ వేసుకోవడం వెళ్ళిపోవడమే. ఈ లోడింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం. చూడండి 3 జేసీబీలు ఒక దగ్గరనే ఉన్నాయి. అంటే ఒక జేసీబీకి టైర్ పంచర్ అయింది. ఇప్పుడు మనం అన్లోడింగ్ పాయింట్కి వెళ్దాం. చూడండి వర్షం పడి ఈ రోడ్ అంతా బాగా గుంటలు అయ్యి మన బండి అసలుగా బాగా ఎత్తేస్తుంది అన్నమాట, బీభత్సంగా ఎత్తేస్తుంది. చూడండి ఇప్పుడు ఈ రోడ్డు మాత్రం రోడ్డుకి ఎక్కుతూ బాగుంటుంది. నాకు తెలిసి ఇంకొక నెల లోపు రోడ్డు మొత్తం వేస్తారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో సైడు. మన బండి ఎక్కడైతే బాగా టఫ్గా ఉంటుందో అక్కడికే వెళ్తుంది. ఇక్కడైతే ఏ బండ్లు రావు మన బండి తప్పితే, కాబట్టి వస్తుంది. ఈ టైల్స్ వర్క్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ముందు కనపడే కంటైనర్ పెద్ద కంపెనీ అన్నమాట. కింద కామెంట్ చేయండి అది ఏ కంపెనో, లేకపోతే నేను దాని గురించి సపరేట్ ఒక వీడియో పెడతా. ఇటువైపు లొకేషన్ అనేది సూపర్ గా ఉంటుంది. బిల్డింగ్ సైడ్ చూడండి కొబ్బరి చెట్లు. ఇంతకు ముందు ఇదంతా ఒక పొలం అన్నమాట. ఈ యూనివర్సిటీ కట్టే ముందు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర తీసేసుకున్నారు. ఇప్పుడు మనం డ్రమ్ము కడుక్కుందాము. చూడండి మనం డ్రమ్ములో చివరికి కొంచెం మాల్ గడ్డ కట్టింది. అది ఎప్పుడైనా లోపలిది కొట్టాలి. చూడండి వాటర్ ఎలా ప్రెషర్ పడుతుందో నీట్గా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియో.